చూస్తే తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపింది. ఐజీ బ్లాక్ మధ్యలో చిరుతను గుర్తించిన విద్యార్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అయితే అటవీ అధికారులు వచ్చేలోపు చిరుతపులి అడవిలోకి వెళ్లిపోయింది. ఇప్పటి వరకు క్యాంపస్ లో 3 చిరుతలను బంధించారు. లైవ్ లో ఉంది, మా ముందరే ఉంది సార్. మాట్లాడదండి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపింది. అయితే ఐజీ బ్లాక్ మధ్యలో చిరుతను గుర్తించిన విద్యార్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు వచ్చేలోపే చిరుతపులి అడవిలోకి వెళ్లిపోయింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, శంకరి, మొత్తం మీద చిరుతపులులు ఈ తిరుపతిలో ఉండేటువంటి యూనివర్సిటీలో ఉండే విద్యార్థుల్ని కునుకు లేకుండా చేస్తా ఉంది. ఇప్పటికే 3 చిరుతల్ని పట్టి అడవుల్లోకి పంపినా కూడా మళ్ళీ చిరుతలు చూస్తుంటే శేషాచలం అడవుల్లో, అంటే ముఖ్యంగా సుమారుగా 43 వరకు చిరుతలు శేషాచలం అడవుల్లో ఉన్నట్టు వాటి యొక్క పాత ముద్రల ద్వారా లెక్కేశారు. వాటి సంతతి కూడా పెరుగుతోంది. ఎందుకంటే ఈ గతంలో కూడా మనం చూసాము, పట్టిన చిరుతలు చిన్న చిన్నవి, 1 సంవత్సరంవి అట్లా కూడా ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఇంకా వాటి సంతతి రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో వాటి యొక్క ఉనికి యూనివర్సిటీలో కూడా ఎక్కువగా ఉంది. యూనివర్సిటీలో ఈ యొక్క ఆహార పదార్థాలు ఏదైతే యూనివర్సిటీలో పిల్లలు తిన్న తర్వాత దాన్ని పడేస్తారో దాన్ని తినడానికి పందులు కావచ్చు, లేదంటే ఇతర జీవ జంతువులు అడిగి రావటం, వాటిని పట్టుకోవడానికి చిరుతలు యూనివర్సిటీలోకి ఎక్కువగా వస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఒక శాస్త్రీయమైనటువంటి విధానాన్ని పాటించి చెత్త చెదారం ఏది కూడా ఎక్కడ బయట ఎవరు పిల్లలు వేయకుండా, అలాగే దాన్ని తినడానికి ఇతర జంతువులు అక్కడికి వచ్చే పని లేకుండా ఒక పటిష్టమైన విధానం ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. అంటే ఒక సిస్టమ్స్ పెట్టి, అంటే క్యాంటీన్ లో ఉండేటువంటివి కావచ్చు, లేదా ఇతర ప్రాంతాల్లో కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వీటిని గుర్తించి చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. మొత్తంగా వేదిక్ యూనివర్సిటీలో కావచ్చు, వేదిక్ యూనివర్సిటీ అయితే టీటీడీ రన్ చేస్తా ఉంది. అక్కడ పెద్ద పెద్ద కంచెలు, ఈవెన్ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా పెద్ద కంచెలు ఏర్పాటు చేసి సంరక్షణ చేసే పరిస్థితి ఉంది. అయితే ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, వెటర్నరీ యూనివర్సిటీ కావచ్చు, ఇతర యూనివర్సిటీలు అయితే మాత్రం పూర్తిగా విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటుంటారు. వాళ్ళందరూ కూడా ఈ చిరుతల సంచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇమీడియట్ గా వాటిని పట్టుకోవడంతో పాటు భవిష్యత్తులో కూడా వాటిని కదలికలు మూమెంట్ రాకుండా చూడాలి. మొన్నే 1 వీక్ బ్యాక్ మనం చూసాం, వెటర్నరీ యూనివర్సిటీలో ఏకంగా ఒక కాలేజీలోకి వెళ్ళిపోయి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు దాన్ని టాయిలెట్ లో బంధించి తెలివిగా, ఆ తర్వాత అటవీ శాఖ వాళ్ళకి చెప్పి దాన్ని బోన్ లో బంధించి వదిలినటువంటి పరిస్థితి. అంటే ఎలా వాటి కదలికలు ఉన్నాయని చెప్పి చూడొచ్చు. అదే నేపథ్యంలో ఇప్పుడు ఈ చిరుత రావడంతో ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థులు కూడా కంగారు పడుతున్నారు. అయితే అది చూసి వీడియోలు తీయటం కావచ్చు, సీసీ కెమెరాల్లో పట్టుకోవడం చూడటం కావచ్చు, ఇవన్నీ కూడా నిత్యకృత్యం అయిపోతుంది. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ దినేష్.